జైషే మహమ్మద్ ముఖ్యంగా సూసైడ్ బాంబర్స్ని తయారు చేస్తాయి. సూసైడ్ అంటే వాళ్ళు వచ్చి అందరిని చంపేసి వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంటే అంత కిరాతకంగా ఉంటుంది అనమాట జైషే మహమ్మద్ ట్రైనింగ్ కూడా. ఈ ట్రైనింగ్ క్యాంప్ కూడా బహవల్పూర్లో చాలా కిరాతకంగా ఉంటుంది. యాక్చువల్లీ ఈయన బర్త్ ప్లేస్ కూడా మసూద్ అజర్ బర్త్ ప్లేస్ కూడా అక్కడే. ఈయన బంధువులు చుట్టాలు చాలా మంది బహవల్పూర్లో ఉంటారనమాట. సో భారతదేశం చాలా సార్లు మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేయమని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టింది. 3-4 సార్లు ఇండియా పెట్టినా సరే చైనా దానికి అగెనిస్ట్గా వీటో వేసింది. ఫైనల్గా ఎప్పుడైతే చైనా కూడా టెర్రరిజంతో దెబ్బతిందో, చైనా కూడా సిపిసి విషయంలో ఈ టెర్రరిస్టులు చైనాకి ఎదురు తిరిగారో అప్పుడు చైనాకి అర్థమయ్యి 2021లో చైనా మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా యుఎన్ఎస్సి తీర్మానం అప్పుడు మద్దతుగా ఓటేసింది అనమాట. ఫైనల్గా మసూద్ అజర్ డిజిగ్నేటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయ్యాడనమాట. నిన్న మొన్న ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద భారతదేశం, టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద భారతదేశం అటాక్ చేసినప్పుడు మసూద్ అజర్ తమ్ముడు బంధువులు చనిపోయారు. వాళ్ళందరికీ స్టేట్ మిలిటరీ, పాకిస్తాన్ స్టేట్ మిలిటరీ మొత్తం వచ్చి స్టేట్ హానర్స్తో లాస్ట్ రైట్స్ కండక్ట్ చేశారనమాట. అలాంటి దుర్మార్గుడు ఎప్పుడైతే మన జైల్లో ఉన్నాడో 25 ఏళ్ల క్రితం, ఆ తర్వాత జైల్లోంచి విడుదలై అంటే IC 814కి బేరసారాలతో ఆయన విడుదలైపోయి ఈ రోజున జైషే మహమ్మద్ స్థాపించి భారతదేశానికి వ్యతిరేకంగా చాలా అటాక్స్, పుల్వామా దగ్గర నుంచి సూసైడ్ బాంబ్ అటాక్స్ అని కూడా ఆయనే క్యారీ చేపిస్తూ ఉంటాడనమాట. అటువంటి భయంకరమైన ఇంటర్నేషనల్ టెర్రరిస్టు. ఆయనకి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సపోర్ట్ ఉందన్నమాట.